ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్టయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా మరి. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు ఇచ్చినందుకే వందనాలు తండ్రి. ఈరోజు మా అందరితో మాట్లాడండి. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడిగా ఎవరికే మాటలు అవసరమో తండ్రి, ఆ మాటలు ఇచ్చి ధైర్యపరిచి ఓదార్చమని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 25వ వచనం. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. Deuteronomy chapter 33 verse 25. Thy days so shall thy strength be. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట ఇచ్చాడు కదండి దేవుడు మనకి. మనం బ్రతుకు దినములన్నిట్లో కూడా ఎలా ఉంటామంట, విశ్రాంతి కలిగి ఉంటాము అని చెప్తున్నాడు అనమాట. నిజానికి ఈరోజు మనుషులు అలసిపోయిన పరిస్థితిలో ఉన్నారండి. మరి ఎవరికి కూడా మరి రెస్ట్ అనేది లేదు, రెస్ట్లెస్గా ఉన్నారు. మరి ఈ మాటలు వింటున్నప్పుడు అనిపిస్తుందేమో, ఏం లేదండి మేము బాగా పడుకొని నిద్రపోతున్నాము, రెస్ట్ తీసుకుంటున్నాము అనుకుంటున్నాము. కానీ నిజానికి మన బ్రెయిన్స్ అనేవి రెస్ట్ తీసుకోవడం లేదండి. చాలామంది పడకల మీద అయితే పడుకుంటున్నారేమో కానీ నిద్ర రావటం లేదు. చాలామందికి ఈరోజు ఈ ప్రాబ్లం ఎక్కువైపోయింది కదండి. నిద్ర పట్టట్లేదు అనే కంప్లైంట్ మనం ఎక్కువ వింటున్నాం. కారణం ఏంటి? విశ్రాంతి లేకపోవడం. శారీరకంగా పడుకుంటున్నాం, శారీరకంగా విశ్రాంతి తీసుకుంటున్నామేమో కానీ మానసికంగా విశ్రాంతి లేదు. సో ఈరోజు మీరు మానసికంగా అలసిపోయిన పరిస్థితిలో ఉన్నారా? ఈ పరిస్థితులు మిమ్మల్ని కృంగజేస్తున్నాయి. ఎందుకు మీకు నిద్ర రావట్లేదు? ఎందుకు రెస్ట్లెస్గా అనిపిస్తున్నారు? ఎంత పడుకుంటున్నప్పటికీ కూడా టైర్డ్నెస్ తగ్గటం లేదు. కారణం ఏంటి అంటే మానసికమైన ఆందోళనతో ఉన్నారు, నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మరి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. మరి అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు. మరి దేవుడి దగ్గరికి రాకోకుండా మనం ఎన్ని రోజులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రయాసపడినా కూడా మన జీవితంలో మనకి విశ్రాంతి దొరకదండి. మనం చాలాసార్లు అనుకుంటున్నాం, నేను ప్రార్థన చేసుకుంటున్నానులే, నేను బైబిల్ చదువుకుంటున్నానులే, నేను మందిరానికి వెళ్తున్నానులే, నేను దేవుడితో రిలేషన్లో ఉన్నాను, దేవుడితో నేను కనెక్టివిటీలో ఉన్నాను అనుకుంటున్నాం. కానీ అనేక సార్లు మన జీవితంలో మనం అనుకుంటున్నాం కానీ మనము దేవుడితో సరైన సంబంధం మన జీవితంలో లేకుండానే పోతుందన్నమాట. ఈరోజు పైకి మనం అలా చెప్పుకుంటున్నామేమో, నేను బాగా ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటున్నాము, కానీ మన జీవితంలో నిజానికి నెమ్మది ఉందా? నిజంగా దేవుడితో కలిసి ఉన్నప్పుడు అండి మన జీవితంలో నెమ్మది ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది, గందరగోళం ఉంటుంది. ఎప్పుడైనా ఒకటి గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మన హృదయంలో ఉన్నాడు అంటే ఏముంటుందంటే ప్రశాంతత ఉంటుంది. పరిస్థితులు ఎన్నన్నా ఉండొచ్చు, నీ చుట్టూ ఎన్ని ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ అన్నా ఉండొచ్చు, ఎన్ని నిన్ను బాధపరిచే పరిస్థితులైనా ఉండొచ్చు, కానీ నీకేముంటుంది తెలుసా? నెమ్మది ఉంటుంది. నీకేముంటుంది తెలుసా? ప్రశాంతత ఉంటుంది. ఒకవేళ నీలో ఆ ప్రశాంతత లేదు, నీ మనసులో గందరగోళం ఉంది అంటే నువ్వు దేవుడికి స్థానం ఇవ్వట్లేదు అనే విషయాన్ని గుర్తించాలి. భక్తుడైనటువంటి యోనా జీవితాన్ని ఒకసారి చూస్తే దేవుడు అన్నాడు, నువ్వు నినేవే పట్టణంకి వెళ్ళి సువార్త ప్రకటించు యోనా అని చెప్తే, మరి యోనా ఏం చేస్తున్నాడు? తర్షీష్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఓడ చివరి భాగంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. దేవుడిని చూడలే అనుకున్నాడో లేకపోతే ఇంకా ఏమనుకున్నాడో కానీ దేవుడి మాట వినుకోకుండా వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతున్నటువంటి యోనా జీవితంలో పెద్ద అలజడి వచ్చింది. సముద్రం అంతా అల్లోకల్లోలం అయిపోయింది. ఒకసారి ఆలోచించండి, యోనా నిజంగా చెప్పాలి అంటే దేవుడికి లోబడేటువంటి వ్యక్తి. మరి దేవుడికి లోబడతాడు, దేవుడు స్వరం వింటాడు కాబట్టి దేవుడు చెప్పాడు, వెళ్ళు నినేవే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించు అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, యోనాకు ఒకటి ఏమనిపించిందంటే, నేను వెళ్ళైతే చెప్తాను కానీ దేవుడు కనికరం కలిగిన వాడు, కృప కలిగిన దేవుడు కాబట్టి వాళ్ళు మారుతాడు, మళ్ళీ వాళ్ళని శిక్షించడు. అట్లాంటప్పుడు నేను ఎందుకు పోయి చెప్పాలి అనే భావన వచ్చిందనమాట. అందుకనే వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాడు. మరి దేవుడి దగ్గర ఉన్నటువంటి కనెక్షన్ అనేది లాస్ట్ అయిపోయినాడు. ఇప్పుడు దేవుడు నన్ను చూడట్లేదు అనుకొని ఓడ చివరి భాగంలో పనుకుంటే సముద్రంలోనే అల్లకొల్లలం తెప్పించాడు. అలాగేనండి, దేవుడి మాట మనం వినకుండా ఏమైతే చేస్తున్నామో ఈరోజు ఆలోచించాలి. నీ జీవితంలో అలజడులు వస్తున్నాయి, నీ జీవితంలో గందరగోళం ఉంది, ప్రశాంతత లేదు,
నువ్వు విశ్రాంతిగా నువ్వు ఉండలేకపోతున్నావు అంటే ఎక్కడో దేవుడి మాటకు అవిధేయత చూపిస్తున్నావు, ఎక్కడో దేవుడు చెప్పింది చేయట్లేదు, ఇంకా ఎక్కడో దేవుడికి నీకు మధ్యలో ఒక గ్యాప్ అనేది ఏర్పడిపోయింది. సో ఈరోజు మనం పరీక్షించుకుందాం, ఎక్కడ ఉంది ఆ గ్యాప్? ఏ విషయాన్ని బట్టి? దేవుడు వద్దంటున్న చేస్తున్న పనులు బట్టి ఉన్నాయా, లేకపోతే పైకి మాత్రం నేను ప్రేయర్ఫుల్ అనుకుంటూ ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో దేవుడితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం లేనటువంటి స్థితిలో ఉన్నామా అనేది మనం గ్రహించుకోవాలి. దేవుణ్ణి కలిగి జీవిస్తే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నెమ్మదిని చూడగలుగుతాము. దేవుణ్ణి కలిగి జీవిస్తే విశ్రాంతితో నింపబడి ఉంటాము, ప్రశాంతతగా ఉండగలుగుతాము. యేసయ్య ఎక్కడున్నా కూడా మరి ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఎలా అయిపోయాయంటే చాలా హ్యాపీయెస్ట్ ప్లేసెస్గా ఉన్నాయండి. మరి బైబిల్లో యేసయ్య మొట్టమొదటిగా చేసిన అద్భుతం ఏంటంటే కానాను వివాహంలో నీళ్ళని ద్రాక్షరసంగా చేశాడు. ఒకవేళ ఆ రోజు కానీ ఆ ద్రాక్షరసము సమయానికి ఎవరికి అందలేదనుకోండి, అక్కడికి వచ్చిన విందులో ఉండే వాళ్ళందరికీ ఆ రోజు ఆ పెళ్ళిని అందరూ ఏమనుకునేవాళ్ళు, ఎందుకు పెళ్ళికి పిలిచినారు కానీ సరిగ్గా ఏర్పాట్లు చేయలేదు, ద్రాక్షరసం అయిపోయింది. అప్పట్లో చాలా ఇంపార్టెన్స్ ఉండేది. మరి ఏమైపోయేది, వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉండేవాళ్ళు కాదు, అయ్యో ఈ కొరత జరిగిపోయిందని బాధపడేవాళ్ళు. కానీ యేసయ్య ఉండడం వల్ల ఏమైపోయింది, నీళ్ళని సైతం దేవుడు ఏం చేశాడు, ద్రాక్షరసంగా మార్చాడు. అక్కడున్న కొరతను తీర్చారు, ఆ కుటుంబంలో నెమ్మదినిచ్చాడు, శాంతినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి యాయీరు కుమార్తె చనిపోయింది, ఇంక రానవసరం లేదు అని బోధకుడిని ఇబ్బంది పెట్టద్దని మరొక సేవకుడు వచ్చి చెప్తే కూడా దేవుడు అన్నాడు, నమ్ముతే నువ్వు నా కార్యం చూస్తావంటే మరి యాయీరు నమ్మాడు. ఇంటికి తీసుకెళ్తే అందరు కూడా అక్కడ గొల్లు పెడుతున్నారు, ఏడుస్తున్నారు, అందరు కూడా బాధపడుతున్నారు. చనిపోయింది అనేసి, ఆ అమ్మాయి చనిపోయింది అని బాధపడుతుంటే యేసుప్రభు చెప్తున్నాడు వాళ్ళతో, తను నిద్రిస్తుంది అని అంటే అందరు నవ్వుకుంటున్నారు అనమాట, ఇదేంటి అని. అందరు అప్పటి వరకు ఏడుస్తున్నారు. ఎప్పుడైతే యేసయ్య పోయే తలీతాకు మీ చిన్నదన లెమ్మనితో చెప్తున్నానంటే ఆ చిన్న బిడ్డ లేచి కూర్చుంది, మరి చక్కగా తిని మళ్ళీ బలం పుంజుకుంది. అక్కడ అన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడారు. మరి ఇప్పుడు చూడండి, ఒక మరణకరమైనటువంటి ఇంట్లోకి యేసయ్య వెళ్తే ఏమైపోయింది, జీవం వచ్చింది, అక్కడ ఆనందం ఉంది. మరి నాయిన్ అనే ప్రాంతంలో కూడా మనం చూసినట్లయితే సమాధిని దగ్గరకు తీసుకెళ్తున్నారు. అయితే యేసుప్రభు వాళ్ళు తల్లి ఏడుస్తున్నటువంటి బాధను చూడలేక కనికరపడి ఆ చిన్నవాడు ఆ లెమ్మంటనే అతను కూడా బతికాడు. అక్కడ ఏడుపంతా ఏమైపోయింది, మరి సంతోషంగా మార్చబడింది, ఆనందంతో నింపబడింది. లాజర్ గురించి అయితే మనకి ఇంకా బాగా తెలుసు కదా. మరి 4 రోజులు అయిపోయిందండి, శవం కుళ్ళు పట్టి కంపు కొట్టేటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో కూడా మరి మరియ మార్తలు ఒకటే మాట అంటున్నారు, ప్రభువా నువ్వు ఉంటే మా తమ్ముడికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు, మా తమ్ముడు మరణించేవాడు కాదండి. అప్పుడే దేవుడు అన్నాడు వాళ్ళతో, ఇప్పటికైనా ఏం లేదు, నేను చేయగలను అద్భుతం, మీరు నమ్మితే నా కార్యం చూస్తారన్నాడు. దేవుడు అద్భుతం చేశాడు. ఆ రోజు సమాధిలో నుంచి లాజర్ని బయట తీసుకొచ్చాడు. మరి కుళ్ళిపోయిన శవాన్ని చూసి బయటికి రా అంటేనే సజీవంగా బయటకు వచ్చినాడండి ఆ రోజు లాజర్. మరి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏమైపోయింది, అంతా కూడా గందరగోళంలో ఉన్నటువంటి వాళ్ళు, కన్నీటితో నింపబడిన వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఏమొచ్చింది, సంతోషం వచ్చింది. ఇక్కడ అన్ని పరిస్థితులు కూడా అసాధ్యంగానే మనం చూస్తున్నాం. ఎన్నో ఉన్నాయండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బైబిల్లో. అయితే మరి ఇవన్నీ కూడా మనిషికి నెమ్మది లేనటువంటి స్థితిని కలుగజేసేటువంటిది, మనిషికి విశ్రాంతి కలుగజేసే విధంగా లేనటువంటి స్థితిగతులు. మరి ఈ పరిస్థితులకు అన్నిట్లోకి యేసయ్య వచ్చినప్పుడు పరిస్థితి అద్భుతంగా మారిపోయింది. అందుకనే చెప్తున్నారు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళ నా దగ్గరికి రండి అంటున్నాడు. ఈరోజు మనం చాలాసార్లు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాం. మన భారాన్ని మనమే భరించుకుంటూ, మన భారాన్ని మనమే పెట్టుకుంటూ, వాటి ద్వారా వచ్చే నష్టాన్ని తీసుకుంటూ, దాన్ని బాధను భరించలేక, విశ్రాంతి లేక, నెమ్మది లేకుండా ఉన్నాం. అయితే ఈరోజు యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే నీ ప్రతి భారం, ప్రతి బాధ నువ్వు యేసయ్య దగ్గర వదిలేసి నువ్వు నెమ్మదిగా ఉండగలిగితే నీకు విశ్రాంతి అనేది దొరుకుతుంది. అందుకనే దేవుడు ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నాడండి. నువ్వు బ్రతుకు దినములన్నిట్లో కూడా నీకు విశ్రాంతి కలుగజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎన్ని రోజులు జీవిస్తావు ఇలాగ మానసిక ఒత్తిడితో, ఎన్ని రోజులు అశాంతితో జీవిస్తావు, ఎన్ని రోజులు నెమ్మదిలేని స్థితితో జీవిస్తావు, ఇంకెన్ని రోజులు ఆనందం లేకుండా. నీ చుట్టూ అన్నీ ఉన్నాయి, నీకు కావాల్సిన డబ్బు ఉంది, నీకు కావాల్సిన ఆస్తిపాస్తులు ఉన్నాయి, నీ చుట్టూ మనుషులు ఉన్నారు, అన్నీ ఉండొచ్చు నీ దగ్గర, కానీ హృదయంలో నెమ్మది లేదు. మరి ఏం చేస్తావు ఇవన్నీ కలిగి? నెమ్మదినిచ్చేవాడు దేవుడు కాబట్టి యేసయ్యకి నీ హృదయంలో స్థానం ఇవ్వు. నీ జీవితం అంతా కూడా విశ్రాంతితో, నెమ్మదితో, ఆనందంతో నింపుతాడని దేవుడికి గొప్ప ప్రామిస్ చేశాడు. కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ గందరగోళమైన పరిస్థితిలో ఉన్నట్లయితే దయచేసి ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి మీ హృదయాన్ని యేసుప్రభువుకి సమర్పించండి, యేసయ్యకి మీ జీవితాన్ని అప్పగించుకోండి. మీ జీవితం నూతనంగా మార్చబడుతుంది. ఆయన గొప్ప విశ్రాంతినిచ్చి మీ భారమంతా ఆయన తీసుకొని మీకు నెమ్మది కలిగజేస్తాడు. మరి విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన ఏకీపిస్తారా?
పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మా జీవిత దినములన్నిట్లో కూడా మాకు విశ్రాంతిని, నెమ్మదిని కలుగజేసే దేవుడుగా ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఎవరైతే ఈరోజు నమ్మి తండ్రి వాళ్ళ జీవితాలు మీకు అప్పగిస్తున్నారో, నీ నెమ్మదిని, నీ విశ్రాంతిని, నీ ఆనందంను దయచేయండి ప్రభా. మరి గొప్ప వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.